3 నెలల సమయం పట్టింది ఈ వార్త బయటికి హ్మ్. రావడానికి. సీతారాం వాళ్ళ నాన్న మాట్లాడిందేంటంటే అంటే ఈ విషయం బయటికి వస్తే అంటే వెంటనే అంటే అప్పటికే వాళ్ళ కొడుకు ఆ పరువు కోసమే ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తెలిస్తే వాళ్ళ బాబు యొక్క ఆత్మ లేకపోతే ఆయన చనిపోయినున్న ఆ టైము అదంతా ఆలోచించుకొని వాళ్ళు బయటకొచ్చి చెప్పలేకపోయారు. ఎందుకో 3 నెలల తర్వాత బికాజ్ ఆఫ్ అతని క్యారెక్టర్ వల్ల అతనికి న్యాయం జరగాలి చనిపోయినా అని కూడా ఆ విషయం కొద్దీ వాళ్ళు బయటకొచ్చారు. హ్మ్. 3 నెలల టైము. మీకేమనిపిచ్చింది? పరువు. హ్మ్. పరువు కోసమే. ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకుంది పరువు కోసమే. వీళ్ళు దాచిపెట్టింది కూడా పరువు కోసమే. అంటే మా కోడలు ఇలా చేసింది. హ్మ్. నా కొడుకు ఇలా కోడలు ఇలా చేయడం వల్ల నా కొడుకు ఇలా చేసుకున్నాడు అంటే పరువు తక్కువ అనే భావన వల్లనే వాళ్ళు ఇంతకాలం పాటు నోరు విప్పలేదు. అదర్వైజ్ ఆ రోజే వాళ్ళు బయటకొచ్చి మాట్లాడాలి. కొడుకు పోయిన తర్వాత ఇంక పరువు ఉంటే ఎంత పోతే ఎంత నాకు అర్థం కాలేదు. తొక్కలో పరువు. ఆ? ఆ పరువు కోసం వాళ్ళు ఇంతకాలం ఆగారు. సో ఇంకా ఇంకా వాళ్ళకి అది మనసులో ఇంకా దాచుకోలేకపోయారు. సో ఇప్పటికైనా బయటకొచ్చి మాట్లాడినందుకు సంతోషం. తప్పెవరిదంటారు సార్? రేణుకదా? సీతారాందా? తప్పు ఇద్దరిది అంట ఆయన. హ్మ్. అంటే ఎందుకంటే మొదట్లో మీరు సీతారాందే అన్నారు. అంటే ఇప్పుడు ఒక రేణుక అనే వ్యక్తి, సీతారామ అనే ఇద్దరు వ్యక్తులు ఒక మ్యారేజ్ అనే కాంట్రాక్ట్లోకి వచ్చారు. హ్మ్. రైట్. మ్యారేజ్ అనే కాంట్రాక్ట్ ఏంటి? నీకు నేను నాకు నువ్వు అనేది మ్యారేజ్ అనే కాంట్రాక్ట్. నీకు నేను కాకుండా నాకు ఇంకో నలుగురు కావాలనుకున్నప్పుడు నువ్వు మ్యారేజ్ కాంట్రాక్ట్ నుంచి బయట రావాలి. నువ్వు మ్యారేజ్ కాంట్రాక్ట్లో ఉండి కూడా ఇంకో నలుగురితో ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నావు అంటే తప్పు. హ్మ్. ఫస్ట్ పాయింట్. రైట్. ఫస్ట్ తప్పు ఎవరిది? రేణుకది. ఓకే. నీకు నీ భార్య ఇలా చేస్తా నీకు తెలిసింది. హ్మ్. తెలిసింది. తెలిసిన తర్వాత నువ్వు చేయాల్సిందేంటి? ఆమెకు నచ్చజెప్పుకోవడమా? నచ్చజెప్పుకొని దారిలో పెట్టుకోవడం. లేదా ఆమె ప్రవర్తన అలాగుందని నీకు తెలిసింది. డివోర్స్ ఇచ్చి నీ లైఫ్ నువ్వు చూసుకోవచ్చు. పిల్లల బాధ్యత నువ్వే తీసుకోవచ్చు. ఓకే. నాకొద్దు. ఇన్ని అఫైర్స్ ఉన్నాయి. నా వల్ల కాదని చెప్పి చేయొచ్చు కదా! అలా చేయకుండా తను ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. హ్మ్. ఈ జనరేషన్‌లో ఉన్న ప్రధానమైన సమస్య ఇదే. ఈ జనరేషన్‌కి 25 ఇయర్స్‌కి ₹1,00,000 సాలరీ వస్తుంది. హ్మ్. రైట్. 25 ఇయర్స్ కారు కొంటున్నారు. హ్మ్. ఫ్లాట్ కొంటున్నారు. రైట్. కానీ ఒక క్రైసిస్ వస్తే ఎలా దాన్ని మేనేజ్ చేయాలనే విషయం మీద వాళ్ళకి క్లారిటీ లేదు. దాన్ని హ్యాండిల్ చేసే దాన్ని బుద్ధి హ్యాండిల్ లేదు. చేసే కెపాసిటీ లేదు. హ్మ్. ఎందుకు అనంటే ఈ జనరేషన్‌కి పుట్టినప్పటి నుంచి చదువు, మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు తప్ప హ్మ్. మిగతావేవి కూడా వాళ్ళ అనుభవంలో లేని విషయాలు. సీతారాం సెన్సిటివ్ పర్సన్ అవ్వడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడని చెప్తున్నారు మీరు. యెస్. ఓకే. మరి రేణుకకి సైకలాజికల్ డిసార్డర్ కూడా ఉందేమో. ఉండవచ్చు. హ్మ్. ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వన్ రిలేషన్‌షిప్ ఐ కెన్ అండర్‌స్టాండ్. 2 హ్మ్. రిలేషన్‌షిప్ ఐ కెన్ అండర్‌స్టాండ్. హ్మ్. బట్ ఇట్ ఈస్ మల్టిపుల్ 5, 6, 7 దాకా వింటున్నాను. హ్మ్. అవి ఖచ్చితంగా షీ మైట్ హావ్ సమ్ పర్సనాలిటీ డిజార్డర్. అలా ఉంటేనే, అలా మగాళ్ళతో మాట్లాడితేనే, అలా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తేనే, ఫోన్‌లో మాట్లాడితేనే, వీడియో కాల్ చేస్తేనే ఒక తెలియని సంతోషం వెతుక్కుందా ఆమె ఆ యెస్. విధంగా? యెస్. హ్మ్. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఏమైందంటే ఇప్పుడు మా జనరేషన్‌కొద్దాం. మా జనరేషన్‌లో ఇవన్నీ ఏమి లేవు. హ్మ్. ఓకే. ఫోన్స్, ఫోన్స్ కూడా లేవు. టెక్నాలజీ. ఫోన్ ఓన్లీ ల్యాండ్ ఫోన్ ఉండేది. అప్పుడు సెల్ హ్మ్. ఫోన్ లేవు గదా! హ్మ్. మేము టీన్స్‌లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ లేదు. మేము టీన్స్‌లో ఉన్నప్పుడు సెక్స్ బుక్స్ అందుబాటులో ఉండేవి గాదు. ఎక్కడో చాటుమాటుగా అమ్మేవాళ్ళు. అవి గూడా చాటుమాటుగా. దూరంగా వెళ్లి చదువుకునేవారు. చాటుమాటుగానే. హ్మ్. ఎక్కడో బడ్డీ కొట్టులో చాటుమాటుగా అమ్మేవాళ్ళు. హ్మ్. రైట్. వాటిని ఎవడో కొనుక్కొనొస్తే అది చిరిగి చేటయిన దాకా తిరిగేదనమాట. అట్లా తిరుగుతా శైలి ఉండేది. మారేది. చైల్‌తో మారుతా ఉండేది. హ్మ్. అవి చాటుమాటుగా చదువుకునేవాళ్ళు. అక్కడ వరకే పరిమితం. రైట్. ఆ తరువాత వీడియో క్యాసెట్స్ వచ్చాయి. హ్మ్. రైట్. ఇప్పుడు ఎవ్రీ సెల్ ఫోన్ ఈజ్ ఏ వీడియో క్యాసెట్. హ్మ్. రైట్. సో అప్పుడేమవుతుంది? ఎవరికైతే తన సాధారణ జీవితంతో ఏమాత్రము సుఖము, సంతోషము, ఆనందము దొరకట్లేదనే అనుకుంటారో, హ్మ్. వాళ్లకు సెల్ ఫోన్ అనేది ఒక సాధనంగా, ఆయుధంగా మారిపోయింది. హ్మ్. ఎవడో తెలియని వాడితో మనం మాట్లాడితే ఏమైనా మాట్లాడొచ్చు. ఏమైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు కొన్ని విషయాలు, కొన్ని మాటలు, కొన్ని పనులు భర్తతో చేయలేరు. చేస్తే నువ్వు భర్త తప్పుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బరి తెగించిన తిడతాడు, లేకుంటే ఇంకోటి అంటాడు. అదే వేరే వాడితో అనుకోండి ఏమైనా చేయొచ్చు. వాడు ఎంజాయ్ చేస్తాడు. ఈమె ఎంజాయ్ చేస్తది.
సో ఇటువంటి ఒక రకమైన పరవర్షం, దాన్ని ఏమంటారు సార్? మీరు ఏదో దానికి డిసార్డర్ పేరు ఏదో చెప్పారు మీరు. అది వేరు. అది ఎప్పుడు సెక్స్ కావాలి, నాకు సెక్స్ ఉంటేనే ఈరోజు తప్పదనుకునేది నింఫోమానియాక్. నింఫోమానియాక్ మానియా ఉన్న వాళ్ళు సెక్స్ పట్ల ఆవురావురం అంటూ ఉంటారు. ఓకే, అది రేర్ డిజార్డర్, అది చాలా తక్కువ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. అంటే ఎక్కడ తమకు గుర్తింపు లేదు అనుకున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక మనిషికి, ఒక లేడీకి పేరెంట్స్ దగ్గర గుర్తింపు లేదు, పెద్దగా చదువుకోలేదు, చదువులే పెద్ద గుర్తింపు లేదు, భర్త పెద్ద పట్టించుకోడు, గుర్తింపు లేదు. అప్పుడు గుర్తింపు కోరుకుంటారు. ఆ గుర్తింపు ఎక్కడ దొరుకుతుంది? తనకు సెల్ ఫోన్లో దొరుకుతుంది. ఇప్పుడు ఇంతెందుకండి, నేను సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఇంత వయసు పిల్లల దగ్గర నుంచి 50-60 ఏళ్ల ముసలోళ్ళ దాకా కూడా రీల్స్ చేస్తున్నారు. మామూలు టాలెంటెడ్ రీల్స్ కాదు, శృంగార భంగిమలతో పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఫేమ్ కోసం. అంతే. ఇది కూడా ఫేమే అంటారు. అంతే. అంటే ఆమె ఇప్పుడు కావాల్సిన గుర్తింపు అలా దొరుకుతుంది అంతే. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు అబ్బాయిలకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాడు అంత గొప్పోడు. అంత గొప్పోడు. Yes. సేమ్ ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడవాళ్ళలో కూడా ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఉంది. ఈ జనరేషన్ అలాగే ఉంది. ఈ అంటే అలానే జనరేషన్ అంటున్నారు మీరు. ఈ జనరేషన్ అలాగే ఉంది. ఈ జనరేషన్ అలాగే ఉంది. అది తప్పు అనుకోవట్లే వాళ్ళు. అనేది అది తప్పు అని అనుకోవడం అంటే లేదు. సమన్వయం అంటున్నారా? వాళ్ళ సమన్వయం అని అంటలేదు, అది తప్పు. అది ఖచ్చితంగా ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నువ్వు పక్కదారి చూడడం అనేది తప్పు, ఫస్ట్ పాయింట్. కానీ ఈ జనరేషన్ తప్పు అనుకోవడం లేదు అంటున్నా. ఓకే, ఈ జనరేషన్ వాళ్ళు అది కేర్ చేయట్లేదు, అది కేర్ చేయడం లేదు. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. షీ మైట్ హ్యావ్ సమ్ డిజార్డర్ అండి. ఇప్పుడు రేణుకా సీతారాం విషయం గురించి మాట్లాడుకున్నాం. ఒక మహిళ 6 నుంచి 7 వివాహేతర సంబంధాలు, అది మాట్లాడడం పరంగా, సెక్స్ పరంగా ఇలా అయిపోయింది. మూడు ప్రేమాయణాలు, 3 రిలేషన్షిప్స్ నేను చదివింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.